నమస్కారం. కేను న్యూస్ కి స్వాగతం. ప్రజా ప్రభుత్వంలో రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో పట్టుమని ₹1,00,000 రుణమాఫీ కూడా సజావుగా చేయలేదని చెప్పారు. తొలి విడతలో 1,00,000 లోపు రుణాలు మాఫీ, రెండో విడతలో 1,50,000 లోపు రుణాల మాఫీ కింద 12 రోజుల వ్యవధిలోనే లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 12,224 కోట్లను జమ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ ప్రాంగణంలో మంగళవారం రెండో విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కును రైతుల చేతికి సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మాట ఇచ్చిన విధంగా ఆగస్టులోనే మూడో విడత చేపట్టి మొత్తం 30,000 కోట్ల రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తున్నామని తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. ఆ ఘనత తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి దక్కడం గర్వంగా ఉందన్నారు. స్వాతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం తలపెట్టినంతగా పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ చేస్తూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల దృష్టిలో చూడబోదని, అన్నదాతలు బాగుండాలన్నదే తమ విధానమని చెప్పారు. నాటి నెహ్రూ కాలం నుంచి నేటి రాహుల్ గాంధీ తరం వరకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర పొడవునా రైతు పక్షపాతిగానే కొనసాగుతోందని సీఎం గుర్తు చేశారు. గత పాలకులు రాష్ట్రంపై మోపిన అప్పుల భారాన్ని నిభాయిస్తూనే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తోందని తెలిపారు. రైతు రుణమాఫీ కోసం 12 రోజుల్లోనే 12,000 కోట్లు సమకూర్చిన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది మాట్లాడడం జరిగింది, కొంతమంది శాపనార్థాలు పెట్టడం జరిగింది. వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక నమ్మకంగా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చెల్లించరు, ఆగస్టు నెలలో ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పుతాడు అని. నేను మా ఆర్థిక మంత్రి గారు మా అధికారులతో కూలంకషంగా చర్చించి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు ఆర్థిక శాఖ అధికారులను అందరినీ కూర్చోబెట్టి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ జరిగి తీరవలసిందే, దీంట్లో ముందుకు వెళ్ళవలసిందే, ఈ సంక్షోభాన్ని సమస్యను పరిష్కరించాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా కూర్చొని ప్రణాళికలు రచించి అన్ని రకాలుగా నిధుల సమీకరణ చేసి ఈనాడు రెండవ విడత 6,198 కోట్లు, దాదాపుగా 6,40,000 మంది పైచిలకు రైతు కుటుంబాలకు ఈరోజు చెల్లిస్తున్నాము. మొదటి విడతలో 6,090 లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆహార భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆనాడు బాక్రానంగల్ డ్యాం నుంచి మొదలు పెడితే ఈనాడు నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ వరకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా తొలినాళ్లలోనే వ్యవసాయ రైతుల యొక్క కష్టాలను గుర్తించి బీడులుగా మారి ఎడారులుగా ఉన్న ఈ దేశాన్ని పచ్చని పైరులతో తీర్చిదిద్దాలి అని చెప్పి సాగునీటి ప్రాజెక్టులను, బ్యాంకులను జాతీయీకరణ చేసి పేద రైతాంగానికి తక్కువ వడ్డీలతో రుణాలు ఇచ్చే విధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకుల జాతీయీకరణ చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి. జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను ఇస్తే ఆ 6 గ్యారెంటీలను అమలు చేయడానికి నా సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా సంపూర్ణంగా నాకు సహకారాన్ని అందించి అండగా నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు మళ్ళీ 6,198 కోట్ల రూపాయలు రెండో విడత రైతు రుణమాఫీ ఈ వేదిక మీద నిలబడి నేను చేయగలుగుతున్నాను. ఇది మా చిత్తశుద్ధి. మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు, మా ప్రణాళికల్ని ఎవరు ప్రశ్నించలేరు. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలస్యం చేయొద్దు. 2 వారాలు కూడా పూర్తి కాలే. జూలై 18, 2024 నాడు మొదటి విడత ₹1,00,000 వరకు ఉన్న వాళ్ళకి అందరికీ మొదటి విడతలో వాళ్లకు అప్పులు చెల్లించి ఇప్పుడు 0 నుంచి 1,50,000 వరకు ఉన్న రైతులందరికీ ఇవాళ ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం.
నెల తిరగక ముందే 0 నుంచి 1,50,000 వరకు ఎన్నికలు ఉన్నప్పుడు ఓట్లు అడిగినప్పుడు రాజకీయ పార్టీలు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తాయి తప్ప రాజకీయ ప్రయోజనం లేకుండా రైతు ప్రయోజనం కోసం ఎప్పుడు జరగలే. కానీ మేము రైతు ప్రయోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ఏ ఓట్లు లేనప్పుడు ఏ సీట్లకు ఎన్నికలు జరగనప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా రైతులకు అండగా నిలబడతామన్న విశ్వాసాన్ని మేము కల్పించదలుచుకున్నాం. బ్యాంకర్స్ కూడా ఒక మాట, కార్పొరేట్ కంపెనీలు అప్పులు చేస్తే మొండి బకాయిలుగా మారితే చెల్లిస్తాం, 1 టైం సెటిల్మెంట్ చేయండి. రూపాయల జీత భత్యాలు చెల్లిస్తున్నాడు. ప్రభుత్వానికి పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు పెన్షన్లు 1వ తారీఖు నాడు చెల్లిస్తున్నాడు. అంగన్వాడీ నుంచి ఆశా వర్కర్ల వరకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలిగేటట్టు ప్రతి నెల 1వ వారంలోనే వాళ్ళ జీత భత్యాలు చెల్లిస్తూ ఇన్ని కార్యక్రమాలను ఆగకుండా చూసుకుంటూ ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ పోయినైనా చేసిన అప్పు 6 నెలల్లో 43,000 కోట్ల రూపాయలు చెల్లించి ఈనాడు రైతుల కోసం దాదాపుగా 12,500 కోట్ల రూపాయలు సరిగ్గా 12 రోజుల్లోనే చెల్లించి మా నిబద్ధతను నిరూపించండు. మా ఆర్థిక మంత్రి గారిని, వారికి సహకరిస్తున్న వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. వారందరూ సహకరించడం వల్లనే ఇంత గొప్ప కార్యక్రమం చేసే అవకాశం నాకు దక్కింది. అందుకే మిత్రులారా, ఇది ఒక గొప్ప కార్యక్రమం, జీవితకాలం మనకు గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకం, రైతాంగం ఆత్మగౌరవంతో తలెత్తుకునే కార్యక్రమం ఇది. రెండో విడత రుణమాఫీపై బాన్స్వాడ నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే పోచారం శ్రీమతిరెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ మేరకు జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. రైతులకు రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీమతిరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు పాలాభిషేకం నిర్వహించారు. బాన్స్వాడ పట్టణంలోని పోచారం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం 187 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సాన్నిధి పథకం కింద మంజూరైన చెక్కులను పోచారం శ్రీమతిరెడ్డి పంపిణీ చేశారు. రుణమాఫీతో అర్హులైన ప్రతి రైతులకు ప్రయోజనం చేకూరాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ప్రభుత్వం రుణమాఫీ ద్వారా రైతుల ఖాతాల్లో 31,000 కోట్లు జమ చేస్తోందన్నారు. ప్రతి రైతు లబ్ధి పొందేలా బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతలకు తోడ్పాటు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ మలి విడత నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర సచివాలయం ఆవరణ నుండి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఉన్నత అధికారులతో కలిసి రుణమాఫీ నిధులను విడుదల చేశారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధ్యక్షతన లబ్ధిదారులైన రైతులు, వ్యవసాయ సహకార శాఖల అధికారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ముఖ్యమంత్రి సందేశాన్ని తిలకించారు. సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జిల్లా పాలనాధికారి ఆశీష్ సంగ్వాన్ లబ్ధిదారులైన పలువురు రైతులకు రెండో విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కులను లాంఛనంగా అందజేశారు. రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. మొదటి విడతగా ఈ నెల 18న 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేయగా, మలి విడతగా ప్రస్తుతం 1,50,000 రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసిందన్నారు. రుణమాఫీ ద్వారా జిల్లాలో మొదటి విడతలో 49,540 మంది రైతు కుటుంబాలకు 230 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. మలి విడతలో 24,816 మంది రైతు కుటుంబాలకు 211 కోట్ల నిధులను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని వివరించారు. రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రుణమాఫీ కార్యక్రమం జిల్లాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయినప్పటికీ ఎక్కడైనా క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే తొలి విడత మాఫీకి సంబంధించిన
1209 ఫిర్యాదులు పరిష్కరించామని తెలిపారు. సహాయక కేంద్రాన్ని సంప్రదించేందుకు వీలుపడని రైతులు నేరుగా 7288894616 7288894600 నెంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఏ ఒక్క రైతు అసౌకర్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులని స్పష్టం చేశారు. రైతులు వస్తే వాళ్ళు పేమెంట్స్ నోట్ చేసి పేమెంట్స్ డిస్పోజ్ కూడా చేయాల్సి వస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ హెడ్ క్వార్టర్తో పాటు 25 క్లాస్లో కూడా జరుగుతుంది. సో ఫార్మర్స్ రైతులు లోన్ తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న రైతులు ఉన్నారు. వాళ్ళు 2 లక్షల వరకు లోన్ తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఈ రుణమాఫీ వాళ్ళ కోసం చేయడం జరిగింది. వాళ్ళ సహాయం చేయడానికి, ఆర్థిక సాయం చేయడానికి చేయడం జరిగింది. సో అందరూ ఫార్మర్స్ రైతులకు రుణమాఫీ కోసం చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఆషాఢ మాసం పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న బోనాల పండుగలో భాగంగా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో మంగళవారం కులాల వారీగా బోనాల పండుగ అతి వైభవంగా నిర్వహించారు. మున్నూరు కాపు ఆధ్వర్యంలో జరిగిన బోనాల కార్యక్రమంలో బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి, రాష్ట్ర అగ్రో పరిశ్రమల చైర్మన్ కాసుల బాలరాజులు పాల్గొని బోనం ఎత్తుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. పుష్కలంగా వర్షాలు కురిసి పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి మొదటిసారిగా బీర్కూర్కు వచ్చిన ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి, అగ్రో చైర్మన్ కాసుల బాలరాజులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మున్నూరు కాపు పెద్దలు ఘనంగా సన్మానించారు. అంతకు ముందు వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని బారెడు పోచమ్మ, గంగాలమ్మ, భూలక్షమ్మ, కోటారి మైసమ్మ అమ్మవార్లకు చీరె, సారె, ఒడిబియ్యం, గాజులు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇట్లా తిరుగులేకపోతే బాబు నువ్వు వేసాడా
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో మంగళవారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి, అగ్రూప్ చైర్మన్ కాసుల బాలరాజులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కాలనీ వాసులు బోనాలతో బాజా భజంత్రుల మధ్య ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి బోనాలు అమ్మవారికి నివేదించారు. పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని వేడుకున్నారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. సైబర్ దొంగలు రెచ్చిపోతున్నారు. రోజుకో రూపంలో మోసాలకు తెరలేపుతున్నారు. ప్రజలకు ఆశ చూపి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఉద్యోగాల పేరిట బురిడి కొట్టేస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అప్రమత్తంగా ఉంటేనే వీటి నుంచి తప్పించుకోవచ్చని భావించి దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించింది. దీంతో పోలీసులు సైబర్ నేరాలకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఈ మధ్య కాలంలో పోలీసుల పేర్లతో ఫోన్లు మరియు మెసేజ్లు చేస్తూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పోలీసుల పేరుతో ఫోన్లు మరియు మెసేజ్లు వస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. ఈ రుణమాఫీతో బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేస్తున్నారని, కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కూడా సైబర్ క్రైమ్కు గురి అవుతున్నారనే కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇంత ముందుకు మనకు ఓటీపీ ఫ్రాడ్స్, తర్వాత ఆన్లైన్లో లింక్స్, తర్వాత అన్నోన్ నంబర్ నుంచి కాల్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ మొదలగు రకాలుగా ఈ సైబర్ క్రైమ్ జరిగేది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా ఫోన్లు చేసుకుంటూ మేము పోలీసులము, పోలీస్ నుంచి మాట్లాడుతున్నాము, మీ వాళ్ళని, మీకు సంబంధించిన వాళ్ళు మేము పట్టుకున్నాము, మీరు పలానా దగ్గరికి వచ్చి ఇన్ని డబ్బులు వేస్తేనే మీ వాళ్ళని మీకు ఇస్తాము అనే విధంగా కొన్ని కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పి ఈ మధ్యలో మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే దయచేసి ప్రజలందరికీ ముఖ్యమైన ఏమనగా, ఒకవేళ మీకు ఏదైనా అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ కానీ లేదంటే అన్నోన్ నంబర్స్ నుంచి పోలీసు వారి యొక్క ఫోటోలను అంటే వాట్సాప్లలో డీపీలుగా పెట్టుకొని ఉన్న నంబర్ నుంచి కానీ ఉన్న కాల్స్ వచ్చినట్లయితే మీరు వెంటనే వాటికి నిజమా కాదా అని చెప్పి వెరిఫై చేసుకున్న తర్వాతనే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాలి. కానీ వాళ్ళు ఏదో చెప్పిన నంబర్లకు అనవసరంగా అకౌంట్లకు డబ్బులు వేసి మోసపోవద్దని చెప్పేసి అని కోరుతున్నాము. ఒకవేళ అలాంటి ఏదైనా మోసపూరిత కాల్స్ కానీ లేదా మోసపూరితమైన వాట్సాప్లో మెసేజ్ కానీ వచ్చినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు కానీ లేదంటే డయల్ 100కి కానీ తెలియజేసినట్లయితే వెంటనే ఆ సంబంధిత వ్యక్తులను మనము గుర్తించి పట్టుకొని మరి ఏ ఇతరులకు కూడా అలాంటి ఫోన్లు రాకుండా ఉండే విధంగా చూడడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి
ఈ హామీ ఏదైతే రుణ హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీ అకౌంట్లో ఈ రుణ హామీకి సంబంధించిన డబ్బులు పడాలంటే మీరు ఓటీపీ చెప్పండి అని, తర్వాత మీ యొక్క ఈ బ్యాంకులో ఇది హోల్డ్ అయింది కాబట్టి మీరు రావట్లేదని చెప్పడము, ఇలాంటి మోసపూరితమైనటువంటి కాల్స్ కూడా రావడం జరుగుతుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి కాల్స్ కానీ నమ్మకూడదు. ఒకవేళ మీకు అట్లాంటి కాల్స్ ఏమైనా వస్తే వెంటనే డయల్ 100 కానీ 1930 కానీ కాల్ చేయాలి. ఆ తర్వాత మీరు పర్సనల్గా బ్యాంకుకి వెళ్ళి అది నిజమా కాదా తెలుసుకోవాలి. కానీ వారు చెప్పిన నంబర్లకు కానీ వారు ఇచ్చిన లింకులకు కానీ వారు పంపించేటువంటి ఏపీకే ఫైల్స్కి కానీ ఓపెన్ చేయకూడదని చెప్పి కోరుతున్నాము. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 9 గ్రామాల రైతులు రోడ్డెక్కారు. అడ్లూరు ఎల్ఐడి చెరువు నుంచి కామారెడ్డికి నీటి తరలింపుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. చెరువు నుంచి 30% నీటి వాటా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ గ్రామ చెరువు నుంచి కామారెడ్డి పట్టణానికి తాగునీటి తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 9 గ్రామాల రైతులు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి కామారెడ్డికి నీటి తరలింపుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు నుంచి 30% నీటి వాటా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2 రోజుల్లో నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. తరలిస్తామంటూ 30% వాటా ఉందంటూ కాబట్టి రైతులకు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అడ్లూరు ఎల్లారెడ్డి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు రంగ ఆంజనేయులు నా పేరు. మీ అందరికీ విన్నపించుకున్నది ఏంటంటే అధికారులకు మరియు మున్సిపల్ అధికారులకు అందరికీ కలెక్టర్ గారికి అందరికీ మా విన్నపం ఏంటంటే మేము గంగపుత్రులము 500 కుటుంబాలు మా మేము మీ అందరికీ దయచేసి చెప్పేది ఏంటంటే అధికారులకు మీరు 30% వాటర్ ఏవైతే తీసుకుంటామంటున్నారో ఆ యొక్క వాటర్ని విరమించుకొని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము వాటర్ తీసుకుంటలేమని మున్సిపల్ కమిషనర్ గారుతో కలిసి మేము కూడా రోడ్డుపైకి వచ్చి ఎలాంటి అవి లేకుండా ఆత్మహత్యలకైనా మేము రెడీగా ఉంటాం కనుక మేము ఎలాంటి పరిస్థితుల్లో అందులో నుండి వాటర్ తీసుకొని ఇవ్వమని రైతుల పక్షాన మరియు మా గంగపుత్ర పక్షాన నేను తెలియజేస్తున్నాను. కోల్కతాలో జరిగిన బాక్సింగ్ పోటీలలో కామారెడ్డి జిల్లాకు చెందిన క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. పెట్లకు చెందిన క్రీడాకారిణి తకడ్పల్లి ప్రతిభ 5 గోల్డ్ మెడల్స్ సాధించింది. కాగా సబ్ జూనియర్ విభాగంలో 2 గోల్డ్ మెడల్స్ సాధించిన రుషాంక్ రెడ్డి ఎమ్మెల్యే పోచారం సింహరెడ్డి మనవడు కావడం విశేషం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈరోజు జరిగిన 2వ ఆసియా చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ మరియు ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చెస్ బాక్సింగ్ సబ్ జూనియర్ ఫిట్ చెస్ బాక్సింగ్ లో 2 గోల్డ్ మెడల్ సాధించాడు బాన్సువాడకు చెందిన పోచారం రుషాంక్ రెడ్డి. రుషాంక్ రెడ్డి ఎమ్మెల్యే పోచారం సింహరెడ్డి మనవడు, మాజీ నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కుమారుడు. కోల్కతాలోని ఖుదీరామ్ అనుశీలన్ కేంద్రంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పోచారం రుషాంక్ రెడ్డి కేరళకు చెందిన క్రీడాకారిణిపై విజయం సాధించి బంగారు పతకం సాధించాడు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించి సీనియర్ మహిళా విభాగంలో కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన క్రీడాకారిణి తకడ్పల్లి ప్రతిభ 5 గోల్డ్ మెడల్స్, సబ్ జూనియర్స్ విభాగంలో బాన్సువాడకు చెందిన రుషాంక్ రెడ్డి 2 గోల్డ్ మెడల్స్, సీనియర్ పురుషుల విభాగంలో పిట్లంకు చెందిన తక్కడ్పల్లి విజయ్ రాఘవేంద్ర 2 వెండి పతకాలు సాధించారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ ను ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్ వాగ్దానం నెరవేర్చకపోవడంతో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన చేపట్టడం జరిగిందన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.